గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభాస్కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వైపు వెళ్దాం. మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్లు యూనియన్కి ఇస్తారు, యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు, ఇది ఒక ప్రాసెస్. అవును. బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు 10,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చారట. సాహో సినిమా చేశానండి. ఓకే. మటన్ షాప్లో ఫైట్ చేశాము. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. 2 కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉన్నాను, ఎటు తిరిగితే నరుకుతూ ఉన్నాను. దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్క్ పడకుండా నేను ఫైట్ చేశాను. దానికి ముందు చైనా వాడిని ఒక అతను, చైనా వాడు అతనితో పనిచేశాడు. తగిలితే ఈయనకి హ్యాండ్కి దెబ్బ తగిలింది. తర్వాత నన్ను చూసి భయపడతా చేశాడు. ఒకసారి 2 సార్లు 1 మోర్లు చేశాము. తర్వాత చేశాను, 2 కత్తులతో ఫైట్ చేశాము. బాగా ఆయనకి బాగా నచ్చినట్టు చేసుకుంటూ కంఫర్ట్గా అయిపోయింది బాగా. సింగిల్ టేక్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సింగిల్ టేక్ కొట్టుకుంటూ వెళ్ళారు 2 కత్తులతో పాటు ఎక్కడ మా ఇద్దరు కూడా ఎక్కడ గాపలేదు. అది ఆయనకి బాగా నచ్చి ఆయనకి డైరెక్టర్ గారికి నన్ను వాటేసుకొని ఆయన 10,000 చేపలు తీసి చేలో పెట్టాడు. మంచి ముందు కొట్టాడు సాయంత్రం. అంటే 10,000 రావడం గొప్ప కాదు, అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది. అవును. సో ఎలా అనిపించింది అది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా మందికి చెప్పాను సార్ ఇచ్చాడని. బట్ డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. బయటకు వచ్చినా ఇచ్చాడు డైరెక్టర్ గారు, ఆ స్పాట్లో సార్ ఇచ్చాడు. డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏదో సినిమా ఇంకేదో ఉన్నట్టుకుంది ఆయన మళ్ళీ రిలీజ్కి, ప్రభాస్ గారిది. ఎవరికి? డైరెక్టర్ గారికి. ప్రభాస్ గారి కదా అయింది కదా, సుజిత్ గారు నాని గారితో స్టార్ట్. డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. అందుకే వాళ్ళు దాని గురించి చైనా మాస్టర్ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకే టేక్లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డెమోలా చేస్తూ ఉన్నారు. మనకు అలవాటే మా గురువు గారి దగ్గర, రాజు మాస్టర్ గారి దగ్గరికి ఇక్కచ్చిపోయట్లేదు. ఆయన మిమ్మల్ని అందరూ రుద్ది వదిలేసి నా కొడకలారు పొండి బతకండి ఈ అలవాటు అయితే. నాకు లాస్ట్లో దొరికాడు మాస్టర్ గారు. బాగా ఒరిస్సా సినిమాలు బాగా చాలా చేశారు రాజు మాస్టర్ గారు. ఆయన ఇవన్నీ బాగా మనల్ని రుద్ది వదిలేశారు. నేను 1-2 సార్లు చూసుకున్నాను. తర్వాత ఓకే బాబు అని చెప్పాను. ఒరే నీకు ఇంకొక 2 సార్లు లేదు బాబు టేక్ చేశాను. సింగిల్ టేక్లో కొట్టుకుంటే లేను అసలు. ఒకసారి చూడండి, అది చాలా ఇదిగా ఉంటుంది. ఆయన వాటేసుకొని 10,000 రూపాయలు పెట్టాడు. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్ట్ గారు ఒక 10,000 పెట్టాడు. కంటిన్యూ 10 రోజులు వచ్చి కూర్చొని తిను అంతే, నువ్వేం చేయదు. డైలీ పేమెంట్ తీసుకురా, డైలీ పేమెంట్ నువ్వేం చేయదు కదా, చాలు నాకు ఈ మొక్క చాలు. ఇంకో 10 days బయట ఉందో వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని ఇది తీసుకొని వెళ్ళిపోయాను. 10,000 ఫుడ్ పెట్టాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు అయిపోయింది. అవి కాదు, వాడు డైలీ వస్తాడు, ఏడాకి వచ్చి అటు తింటాడు, కూర్చుంటాడు. వాడిని మీరేమన్నారు అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి. ఇప్పుడు 36 ఏళ్ళ సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలామంది మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ కష్టం మీరు పడ్డారు, బయటకు వచ్చారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఇన్నేళ్ల కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకు ఉన్నారండి వ్యక్తి, జంగారెడ్డిగూడెం. నరేష్ గారు అని, నరేష్ ఆనందం అని ఇద్దరు ఉన్నారు. నా పర్సనల్గా కొంచెం మనకి చేదోడుగా వాదోడుగా నాకు కొంచెం కలిసి వచ్చారు. అంటే ఎలా, వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువులా? బంధువులు కాదు, ఫ్రెండ్సే. టోటల్గా ఫ్రెండ్సే, బంధుత్వం ఏం కాదు. నాకు మంచి ఫ్రెండ్లీగా, చేదోడుగా వాదోడుగా మంచిగా నాకు వాళ్ళకి కొంచెం అనుబంధంగా, బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాం అందరం కలిసి. చేదోడుగా ఎదురుగా నాకు బాగా కలిసి వచ్చారు వాళ్ళు. మంచివాళ్ళు. అతను కూడా ఒక ఆర్టిస్టే, మంచి సౌండ్ వాళ్ళు. అంత నేను కాదు, వాడు మంచి పర్లేదు, మంచి సౌండ్. అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా ఒక బంధుత్వం అంతలాగే ఉంటాం అందులో. అంటే సాయం అంటే ఎలాంటి ఒక అండగా నిలబడతాం అంటే మనకు అన్నింటిలో ఏదైనా గబకన ఏదైనా అర్జెంట్గా కావాలన్నా అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇంతవరకు ఇప్పుడు నేను ఎవరిని చేసి ఆపలేదు. బట్ ఆ లెవెల్లో కూడా అడిగేవాళ్ళు. ఏమైనా కావాలన్నా కూడా, అవసరమైనా కూడా అని పాపం అతను అడిగేవాడు. అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా. పర్లేదు, ఏ టైంలో ఎప్పుడైనా అడగొచ్చు నన్ను అన్న ఇదిగా ఉంటాడు అతను. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే. మంచి నాకు బాగా కలిసి వచ్చినాడు. జంగారెడ్డిగూడెం వాళ్ళు.
నరేష్ గారు ఆయన పేరు, ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనంద్. వీళ్ళిద్దరు కూడా బాగా ఇక అంతమించి ఎవరిని అడగలేదు నేను. అంత లోతులో నాకు వాళ్ళు బాగా మన బంధుత్వం అంత ఇదిగా నాకు చేయడానికి కూడా సిద్ధంగా అయ్యారు, ఏదైనా హెల్ప్ చేద్దానికి ఆయన ఇదయ్యాడు. నేను అంటే నాకు అంత అవసరం, కష్టాలు అన్నీ వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే గొప్పోడు అనేది అదే మా తాతగారు నాన్నగారు చెప్తూ ఉండేది. అని నేను ఎవరిని గబకం చేయదాను. అండ్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే మీరు చెప్పారు ముగ్గురు మనగాల్లో చేశానని చెప్పారు, తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం, అంకుశం ఇవి చేశానని చెప్పారు. బట్ ఎన్ని చేసినా సరే అప్పటికి ఒక నార్మల్ ఫైటర్, బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ ఉండేవారు. సో కెరీర్ ఇంకా స్ట్రగులింగ్ అవ్వలేదు. రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది, ఇక్కడి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి సినిమా ఏముంది? నాకు మిర్చి కాడి నుంచి బాగా అందుకుందండి. మిర్చి దగ్గర నుంచి నాకు శివ గారు చెప్పటం, అతను అన్నలరసు, ఒక అతను చెన్నై మాస్టర్ అన్నలరసు, నాకు మంచి ఫ్రెండ్ అతను. సేమ్ నాలాగే ఉంటాడు, నాకు కొంచెం మంచి బాగా అలగలిగా ఉంటాడు. ఆయన కూడా అప్పంలోనే అతను చేశాడు మిర్చికి. ఆయన రైట్ గారు కను ఆయనకి చిన్న లింక్ కుదిరింది ఆ డిస్కషన్లో. ఇక రామకృష్ణ ఈడి బయట మాస అన్నాడు నాతో రైట్ గారు. సార్ నాకు చెన్నైలో తెలుసండి, నాకు కార్డు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు చెన్నైలో. సరే ఇక్కడ ఉన్నాడుగా ఇక పట్టుకోసం అన్నాడు. ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు. ఆ ఫైట్ కాడ నుంచి మనకి గట్టిగా అప్పుడు 110 కేజీలు 8 నేను. ఆ ప్రభాస్ ఆ చేతిలో టుస్ తిరిగా నేను, రెయిన్ ఫైట్లు ప్రభాస్. అక్కడ నుంచి సింగం చేశాను. హిందీలో చంపడదు ఇంకా ఆయనతో, ఇతనితో. హిందీలో చాలా సినిమా చేసాడు. ఎవరు డైరెక్ట్గా మన మాస్టర్తో. అయితే ఇక్కడ నాకు డౌట్, యాక్చువల్గా మిర్చి సినిమా కొరటాల శివ గారికి చాలా ఫస్ట్ మూవీ. ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫైటర్ ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా? నాకు ముందు నుంచి పరిచయం అయింది. ఎలా అది ఒకసారి అంటే రైటర్ కదా ఆయన. అవును, అంటే రైటర్గా పరిచయం. నాకు 2-3 సార్లు నాకు పరిచయము. నిన్ను మంచి విలన్ చేసేస్తాను అంటుండేవాడు. అంటే అంటుండేవాడు, మనమే విలనం ఏంటి, ఏదో సరదాగా అంటుండే అన్నట్టుగా. అంటే తన గుంటూరు పక్కన కదా, అట్లాగా నాకు అతను ఏరియా ఇది కదా. అవును, అట్లాగా కొంచెం పరిచయం బాగా. నేను ఎప్పుడో మంచి విలన్ చేస్తాను అంటలా ఉండేవాడు. నేను కూడా మాకు ఇంటికి ఇలా అనుకుంటుండేవాడు ఆయన ముందు. ఇలా ఆయన మాట అన్నప్పుడు అలా మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడిని. అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయ రామకృష్ణ. ఆ మిర్చిలోనే ఆ రెయిన్ ఫైట్ చేసాం, బాగా నచ్చింది. అది ₹1,00,00,000 అయింది ఆ ఫైట్. ఒక ఫైట్ ₹1,00,00,000 అయింది ఖర్చు. ₹1,00,00,000 ఖర్చు అయింది ఒక ఫైట్. తర్వాత మీరు ఆ సినిమాలో మిక్స్ చేశారు దాన్ని. ఒక వారం తర్వాత మిక్స్ చేశారు. ముందు లేదు చాలా బాగుంటుంది ఫైట్. అయితే ఆ ఫైట్ లోనేనా మీకు మోకాలు ఏదో దెబ్బ తగిలింది? చాలా తిరిగి వచ్చి పడ్డాను కదా, మోకాలు ఇది అయిపోయింది. బట్ అంతా వాళ్ళే, ఆయన డైరెక్టర్ గారు ఆయన సేవ్ చేశాడు. వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్, మనల్ని బాగా ఇదయ్యేది. ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు, అది ఇంకా సూపర్ కదా. సూపర్, ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ, ఇక్కడ ఇచ్చేస్తాం చూసుకో. దాంట్లో కూడా సింగిల్ ఫైట్ చేసాం, మంచి ఫైట్. పర్లేదు, సినిమా సూపర్ హిట్. మనం ఎట్లా సూపర్ హిట్ సినిమా. మీకు కూడా చాలా మంచి పేరు వచ్చిందా? 100 సినిమా తీసే సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో. జనతా గ్యారేజ్ అది అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో. ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు, అది పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళు చేశారు దాన్ని. అనుకున్నాడు మంచి క్యారెక్టర్ అనుకున్నాడు పాపం ఆయన. చిరంజీవి గారు వాళ్ళ సొంత సినిమా కదా, పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అది. అయినా దీనిలో లేదు నీకు అన్నాడు, ఫైట్ చేయన్నాడు. చేశాను ఫైట్ అక్కడ మారేడుమిల్లి ఫారెస్ట్లో ఫైట్ చేయను. ఆ ఫైట్ చేసుకొని వచ్చాం. సరే నాకు తగిలినప్పుడు నేను పిలుస్తానులే అని అన్నాడు. తర్వాత దాంట్లో పిలిచాడు, కానీ దాంట్లో కూడా ఒక క్యారెక్టర్ అన్నాడు, కానీ నాకు అక్కడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది. ఆడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది. ఏ సినిమాకి? అదే ఎన్టీఆర్ గారు దేవరలో. దానిలో కూడా ఒక త్రోడ్ క్యారెక్టర్ రామకృష్ణ అన్నాడు. అది కూడా కళ్యాణ్ బాబు వేరే వెళ్ళిపోయింది. సరే సలీమాన్ జీతంతో ఫైట్ చేసి అన్నాడు.
సైఫాయి కవిత. ఆయనతో ఫైట్ చేసి పక్క వచ్చాను. ఉంది మన దేవరాలో ఫోన్ చేశాడు, నేను వేరే షూటింగ్లో ఉన్నాను. దేవరా 2కి దేవరా 2కి చేసాడు కానీ నేను వేరే షూట్లో ఉన్నాను. మనకు కొంచెం అంటే మీరు గమనించారా, ఏ మనిషి అయినా సరే ఫస్ట్ మీకు కనెక్ట్ అయితే వాళ్ళెవరూ మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. వదలలేదు. ఫస్ట్ నుంచి ఒకసారి నాగబాబు గారు పరిచయం అయ్యారు, మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు, ఇప్పుడు కొట్టాల శివ గారు పరిచయం అయ్యారు. వీళ్ళెవ్వరూ కూడా మీతో లైఫ్ లాంగ్ వస్తానే ఉన్నారు. లింక్లు ఉండి లింక్ కంటిన్యూగా కనెక్ట్ వస్తూనే ఉంది. అవును, కనెక్ట్ వస్తూనే ఉంది.